ఏది ఎప్పుడు అవ్వాలని ఉంటే అది అప్పుడే అయ్యిద్దనమాట. దాన్ని ముందు మనం ఎంత ట్రై చేసినా అవ్వదనమాట. దాని టైం రావాల్సిందే. ఇప్పుడు నేను దేని గురించి చెప్తున్నానంటే ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ గురించి. ఇదైతే నేను కలకత్తాలో ఉన్నప్పుడు అనుకున్నాను చేస్తానని. ఎన్ని రోజులు ట్రై చేశాను గానీ దానికి టైం రాలేదు. మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాతే టైం వచ్చిందనమాట. ఇంకా ప్రాసెస్‌లోకి వచ్చేపాటికైతే మ్యాంగోని కట్ చేసేసి లోపల టెంక తీసేసుకొని ఉంచుకోవాలి. పాలల్లో కొంచెం పంచదార, కొంచెం కేసర్ సాఫ్రాను వేసి బాగా మరిగించుకున్న తర్వాత లాస్ట్‌లో మనం డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టం వచ్చినవి యాడ్ చేసేసుకొని కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించుకోవాలనమాట. మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్ అయినా వేసుకోండి ఇంకా బాగుండిద్ది. ఇంకా ఇది చల్లారిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న మ్యాంగోలోకి అయితే ఇది ఫిల్ చేసేసి ఫ్రిడ్జ్‌లో అయితే హోల్ డే ఉంచేసుకోండి. అప్పుడైతే సరిగ్గా నాకైతే 1 డేకి అయింది. ఇంకా లోపల మా కుల్ఫీ అయితే చాలా బాగా వచ్చిందనమాట. కానీ 1 డే ఫ్రిడ్జ్‌లో ఉండడం వల్ల చాలా చల్లగా అయితే ఉంది. నేనైతే అస్సలు కట్ చేయలేకపోతున్నా. ఇంకా మా పిన్ని అయితే నాకు హెల్ప్ చేసింది. ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఎవరైతే మ్యాంగో ఇంకా ఐస్ క్రీమ్ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే ఇంకా పండగే అనమాట. అంత టేస్టీగా ఉంది. ఫ్రిడ్జ్‌లో పెట్టిన దగ్గర నుంచి మా పిల్లలు ఎన్ని సార్లు తీసి చూసారో అయిందో లేదో అనుకోని. ఇంకా కట్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ సమ్మర్ సీజన్ అయిపోకముందే మీరు కూడా ట్రై చేసేయండి.